Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D Grand Test number 38 Mathematics Explanation. The perimeter of a triangle is 30 centimeters and the circumference of its incircle is 88. So the area of the triangle is what? త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు దాని అంతర్వృత్తం యొక్క చుట్టుకొలత 88 సెంటీమీటర్స్ అయినా త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చున్నాడండి. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చున్నాడు. సో పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ b ప్లస్ c. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 30. ఓకేనండి. దీని నుంచి మనం సెమీ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సెమీ పెరిమీటర్ s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2, a ప్లస్ b ప్లస్ c బై 2. So that is nothing but 15. 30 by 2 is nothing but 15. Semi perimeter is what amma 15. Semi perimeter is what 15. So one more thing andi, circumference of incircle andi, under 2 pi r. Circumference of a circle is what amma 2 pi r. So 2 pi r is equal to what amma 88. 2 pi r is equal to 88. So 2 pi is nothing but what andi 44 by 7 kada. Pi is nothing but 22 by 7. Pi is nothing but 22 by 7. 2 pi is nothing but 44 by 7. Yes. So 2 pi is nothing but 44 by 7. So 44 ones are 44 2 times. Therefore r is equal to what amma? 7 into 2 14. 7 into 2 14. 7 into 2 14. So in radius r is equal to in radius r is equal to so area of the triangle by semi perimeter andi a by s. ఇప్పుడు మనకి ఏరియా కావాలండి. అంటే ఏరియా కావాలి కాబట్టి సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ is equal to r into s. r into what? s. So r is what amma 14, s is what 15, s is what 15, 14 into 15 andi. So 15 10 times 150, 15 4s are 60, 60 plus 150 210. So your answer is what 210. So 210 is the right answer. So 14 15 times. So 15 10 times 150, 15 4s are 60, 60 plus 150 210. So your answer is what? Area of the triangle is equal to 210. The distance between the two places, so A and B is covered in 5.5 hours at a speed of 50 km per hour. If the speed is increased by 5 km per hour, how much time so would be saved? So A మరియు B అనే రెండు బిందువుల మధ్య దూరాన్ని 5.5 గంటలో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణింపబడుతుంది. వేగాన్ని గంటకి 5 కిలోమీటర్లు పెంచితే ఎంత సమయం ఆదా అవుతుంది? ఇక డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. Whenever distance is constant, speed and time are inversely proportional to each other. ఒకసారి మీరు గమనించినట్లయితే all of you, so initial speed is what amma 50. Initial speed is what 50. Now new speed is what? Increased by 5. New speed is what? Increased by 5. Increased by 5 is about 55. Original speed is 50. New speed it is 55. Increased by 5. And the speeds are in the ratio. వేగాల నిష్పత్తి so 10:11. వేగాల నిష్పత్తి ఎంతమ్మా 10:11. వేగాల నిష్పత్తి 10:11 అంటే అప్పుడు కాలాల నిష్పత్తి ఏమవుతుందమ్మా 11:10 అవుతుంది. కాలాల నిష్పత్తి ఎంత అవుతుందమ్మా 11:10. Whenever distance is constant, దూరము తటస్థమైనప్పుడు వేగము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఓకేనండి. 11:10 అంటే 11 పార్ట్స్ అంటే ఎంత ఎన్ని అవర్స్ పట్టిందమ్మా 5.5 అవర్స్ పట్టిందండి. 11 పార్ట్స్ అంటే 5.5 అవర్స్ పట్టిందండి. అంటే 11 పార్ట్స్ ఇస్ 5.5 అవర్స్. ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ అమ్మా హాఫ్ అన్ అవర్. ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ హాఫ్ అన్ అవర్. ఎంత సేవ్ అయిందని అడుగుతున్నారండి. ఎన్ని పార్ట్స్ సేవ్ అయిందండి? 11 పార్ట్స్ కి 10 పార్ట్స్ కి ఎన్ని పార్ట్స్ సేవ్ అయిందండి? 1 పార్ట్ సేవ్ అయిందండి. సో 1 పార్ట్ అంటే ఎంతమ్మా హాఫ్ అన్ అవర్. 1 పార్ట్ అంటే ఎంత? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు అండి. హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు. అంటే 5 కిలోమీటర్ల వేగం పెంచడం వల్ల 30 నిమిషాలు అనేది ఆదా అయిందండి, సేవ్ అయింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ వాట్ టైమ్ సింపుల్ ఇంట్రెస్ట్ 800 రూపీస్ at 5% per annum సో బి ద సేమ్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 500 ఫర్ 8 years at 4% per annum. సో 500 రూపాయలు సంవత్సరానికి 4% బారు వడ్డీ చెప్పిన 8 సంవత్సరాలకు వచ్చే వడ్డీ 800 రూపాయలు సంవత్సరానికి 8% చెప్పిన వచ్చే బారు వడ్డీ ఎన్ని సంవత్సరాలు వచ్చే వడ్డీకి సమానం? అంటే 2 కేసులు ఉన్నాయంటే 2 కేసులు కూడా వడ్డీలు సమానం అవ్వాలి. 2 కేసులు కూడా వడ్డీలు సమానం అవ్వాలి. మొదటి కేసులో ప్రిన్సిపల్ ఎంత అంటే 500 రూపీస్ అండి. మొదటి కేసులో ప్రిన్సిపల్ ఎంత అంటే 500 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4%. ఎన్ని ఇయర్స్ కండి? 8 years కండి. ఓకేనమ్మా. సో అంటే ఇక్కడ వచ్చేటువంటి వడ్డీ సెకండ్ కేసుకు వచ్చేటువంటి వడ్డీకి సమానం అండి. సెకండ్ కేసులో వడ్డీ ప్రిన్సిపల్ ఎంతమ్మా 800 రూపీస్. సెకండ్ కేసులో ప్రిన్సిపల్ ఎంతమ్మా 800 రూపీస్. సెకండ్ కేసు ప్రిన్సిపల్ ఇస్ వాట్ 800 రూపీస్. సెకండ్ కేసు ప్రిన్సిపల్ ఇస్ 800 రూపీస్. ఓకేనమ్మా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ హౌ మచ్ అమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 5%. దేర్ ఆస్కింగ్ టైం. దేర్ ఆస్కింగ్ వాట్ టైం? ఫస్ట్ ఎందుకు సార్ మీరు ఇలా ఈక్వల్ చేస్తున్నారు సార్ అంటే మీరు ఈ 32% 500 మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో అంతే ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా రావాలి. ఓకేనండి. సో ఇక్కడ మనకు కావాల్సింది టీ అండి. ఓకేనమ్మా. టీని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారికి మీరు చూస్తే 500కి 500 క్యాన్సిల్ అండి. 500కి 500 క్యాన్సిల్.
8కి 8 క్యాన్సిల్ అండి. therefore t is equal to 4 years. t is equal to what అమ్మా 4 years. సో t is equal to what 4 years. ఆప్షన్ D is the right answer. ఆప్షన్ D is the right answer. సరే ఎందుకు సార్ అలా రాసుకున్నారంటే ఇది P, ఇది T, ఇది R పర్సెంటేజ్, PTR పర్సెంటేజ్. వడ్డీ అంటే PTR పర్సెంటే కదా. ఓకేనండి, సింపుల్గా ఈక్వల్ చేశానండి. a cube minus b cube is equal 1647, a minus b is equal 3, then a plus b whole square minus ab విలువ ఎంత? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. రిలేషన్ ఏంటో ఫస్ట్ రాయని చెప్తాను. a cube minus b cube by మనకు తెలిసిన రిలేషన్ ఏంటంటే a square plus b square plus ab is equal to a minus b. ఇది మనకు తెలిసినటువంటి రిలేషన్ అండి. ఇది మనకు తెలిసినటువంటి రిలేషన్. ఎస్, ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఏమొస్తుందండి? దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఏమొస్తుంది? a square plus b square plus 2ab minus ab ఉంది. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? a square plus b square plus 2ab minus ab అంటే ప్లస్ ab వస్తుంది కదా. అంటే మనకి ఈ విలువ కావాలండి, ఈ విలువ కావాలి మనకు. అంటే డినామినేటర్ వాల్యూవే కదా మనకు కావాల్సింది. అంటే దీన్ని అవతలకు పంపించి దాన్ని అవతలకు తెస్తే a cube minus b cube ఎంతమ్మా 1647. a cube minus b cube is what 1647 by a minus b is equal to what అమ్మా 3 is equal to a square plus b square plus ab నే కదా మనకు కావాల్సిన ఈ వాల్యూనే కదా. సో 3తో డివైడ్ చేయండి అమ్మా. సో 3తో డివైడ్ చేస్తే 3 5 times 15, రిమైండర్ ఇస్ 14, 3 4s are, సో 5 4తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్. సో 5 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ 549. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 549. సో 549 is the right answer. The angle of elevation of aeroplane flying vertically above the ground as observed from the two consecutive stones 1 km apart are 45 degrees and 60 degrees. Then the height of the aeroplane from the ground is what? సో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రెండు వరుస మైలు రాయిలు, సో మైలు రాయిలు కదమ్మా, రాళ్ళు అవి. ఓకేనమ్మా, కొన్ని 2 రాళ్ళు ఉన్నాయి, నుండి భూమికి కొంత ఎత్తులో ఎగురుతున్నాయి. విమానంకు చేయి ఊర్ధ కోణాలు వరుసగా 45 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు అయినా విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది? చూడమ్మా, సే ఫర్ ఎగ్జాంపుల్ విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది అనుకుందామండి. ఇది భూమి అనుకుందాం, ఇది విమానం అనుకుందామండి. ఓకేనమ్మా, సో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక రాయి ఉంది, ఇక్కడ ఒక రాయి ఉందండి. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి చూసినప్పుడు మనకు భూమికి సో 60 డిగ్రీస్ ఊర్ధ కోణం చేస్తుందండి. ఇక్కడ ఏర్పడే కోణం ఎంత అంటే 60 డిగ్రీస్. ఇక్కడ నుంచి మీరు విమానం చూస్తుంటే, అదే ఇక్కడ నుంచి కానీ మీరు విమానం చూస్తుంటే సో ఎన్ని డిగ్రీస్ చేస్తుందండి? 45 డిగ్రీస్ చేస్తుందండి. అంటే ఇక్కడ ఈ రాయికి ఇక్కడున్న ఈ ప్లేస్కి డిస్టెన్స్ ఎంత అంటున్నాడండి? 1 కిలోమీటర్ అంటున్నాడండి. ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడంటే 1 కిలోమీటర్ అంటున్నాడండి. దిస్ డిస్టెన్స్ ఇస్ వాట్ 1 కిలోమీటర్. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది భూమి కదా, ఎస్. ఇది ఏరోప్లాన్ కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఏరోప్లాన్ భూమి నుండి ఎంత ఎత్తులో ఎగురుతుంది అని అడుగుతున్నానండి క్వశ్చన్. ఓకేనండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీటి మధ్య డిఫరెన్స్ అనేది 15 డిగ్రీస్ ఉన్నప్పుడు, సో 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ అంటే 15 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే √3 - 1 పార్ట్స్కి ఈక్వల్ అవుతుందండి. మీరు మాన్యువల్గా చేసినా కూడా అంతే వస్తుందండి, కానీ టైం పడుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 15 డిగ్రీస్ గ్యాప్ వస్తే 15 డిగ్రీస్ 45 60 కానీ 30 45 కానీ, ఓకేనమ్మా, లేదా 15 60 రాకూడదు, మళ్ళీ 15 30 రాకూడదు. ఓకేనమ్మా, 15 డిగ్రీస్ గ్యాప్ కావాలి, డబల్ అవ్వకూడదు మళ్ళీ. అంటే ఇక్కడ 15 30 ఉండకూడదు మళ్ళీ. గుర్తుపెట్టుకోండి, 15 డిగ్రీస్ గ్యాప్ వచ్చినప్పుడు ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ మనం దేనికి ఈక్వల్ చేస్తామండి? √3 - 1 పార్ట్స్కి ఈక్వల్ చేస్తామండి. √3 - 1 పార్ట్స్ విల్ బీ ఈక్వల్ టు 1 కిలోమీటర్. tan 60 అంటే ఏంటమ్మా? జనరల్గా tan 60 అంటే √3/1. tan 60 అంటే √3/1 అంటే ఇది √3 పార్ట్స్ అవుతుంది, ఇది 1 పార్ట్ అవుతుంది. ఓకేనమ్మా, అది √3 పార్ట్స్ అవుతుంది, ఇది 1 పార్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు tan 45 అంటే మొత్తం ట్రయాంగిల్ చూడండి, tan 45 అంటే 1/1 కదా, ఇక్కడ √3 కదా. మీరు చూడండి, +1కి -1కి క్యాన్సిల్ అయిపోతే అంటే ఇది √3 పార్ట్స్ అవుతుంది, ఇది √3 పార్ట్స్ అవుతుంది. √3/√3 అంటే 1ఏగా, tan 45 అంటే 1ఏగా. ఎస్, సాటిస్ఫై అయింది. ఇప్పుడు చూడమ్మా, √3 - 1 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు 1 కిలోమీటర్. √3 - 1 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? √3 పార్ట్స్ ఇస్ హౌ మచ్? సో జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? √3/√3 - 1 × 1. ఇప్పుడు √3 - 1 ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేయండి అమ్మా. అక్కడ నేమ్ చేయండి. కింద మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో చేయండి. ప్లస్తో చేయండి. సో ఒకసారి మీరు చూస్తే √3 × √3 ఏమవుతుందంటే 3 అవుతుందండి. 3 + √3 × 1 √3 అవుతుంది. √3 × 1 √3 అవుతుంది. బై a + b × a - b అండి. a² - b². a² అంటే 3, b² అంటే -1. 3 - 1 అంటే 2. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3 + √3/2. 3 + √3/2. 3 + √3/2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ D.
So 16 to the power of 0.16 into 16 to the power of 0.04 into so 2 to the power of 0.2 is equal to what? సో అన్నిటిని కూడా మనం 2 పవర్లో కన్వర్ట్ చేద్దామండి. 2 పవర్లో కన్వర్ట్ చేద్దాం. అంటే 16 2 పవర్ 4 రాస్తున్నానండి. 2 పవర్ 4 రాస్తున్నాను. 4 ఇంటూ 0.16. 4 ఇంటూ 0.16 అంటే 0.64. ఓకేనమ్మా, 0.64. చూడండి, 16ని నేను 2 పవర్ 4 రాసా. 4 ఇంటూ 0.16 అంటే 0.64. సిమిలర్గా 16ని కూడా మళ్ళీ 2 పవర్ 4 రాస్తున్నాను. 4 ఇంటూ 0.16 అంటే 0.04. 0.04 ఇంటూ 4 ఇస్ నథింగ్ బట్ 0.16 ఇంటూ 2 పవర్ 0.2. చూడమ్మా, సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. 0.64, 0.16, 0.20. సో అన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? 1 వస్తుందండి. 2 పవర్ 1 అంటే 2 అండి. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Krishna can do a piece of work in 8 days. Gopal can finish the same work in 12 days. If they work at an interval alternative days with Krishna beginning, in how many days the work will be finished? సో కృష్ణ 8 రోజుల్లో ఒక పని చేయగలడు, గోపాల్ 12 రోజుల్లో పూర్తి చేయగలడు. కృష్ణ ప్రారంభంతో వారు ఒక రోజు తప్పించి అంటే ఒక రోజు మార్చి రోజు ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? చూడమ్మా, ఫస్ట్ ఎంత వరకు ఉందో ఫైండ్ అవుట్ చేద్దామండి. కృష్ణ 8 డేస్లో ఫినిష్ చేయగలడండి. గోపాల్ చూస్తే సో గోపాల్ 12 డేస్లో వర్క్ ఫినిష్ చేయగలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ వర్క్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. 8కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8కి 12కి ఎల్సిఎం 24 అండి. 8కి 12కి ఎల్సిఎం ఎంత అండి? 24. 8 to 12 ఇట్ గోస్ 4 టేబుల్ మ్యాక్సిమం అండి. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 టైమ్స్ అండి. సో దట్ ఇస్ ద రీజన్ 2 టైమ్స్ ఆఫ్ 12 ఇస్ నథింగ్ బట్ 24 అండి. సో ఒకసారి మీరు చూస్తే 8 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 8 3 టైమ్స్ అండి. 8 హౌ మెనీ టైమ్స్ అండి? 8 3 టైమ్స్. 8 3 టైమ్స్ ఈజ్ వాట్? 24. 12 2 టైమ్స్ ఈజ్ వాట్ అమ్మా? 12 2 టైమ్స్ ఈజ్ వాట్? 24. అంటే విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణ ఒక రోజు పనికి వెళ్తే 3 యూనిట్లు చేయగలడు, గోపాల్ ఒక రోజు పనికి వెళ్తే 2 యూనిట్స్ చేయగలడు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అది ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు వర్క్ స్టార్ట్ చేశారండి? సో కృష్ణతో వర్క్ స్టార్ట్ అయిందండి. కృష్ణతో వర్క్ స్టార్ట్ అయింది అంటే మొదటి రోజు ఏ చేస్తాడండి? అంటే కృష్ణ చేస్తాడు. రెండో రోజు గోపాల్ చేస్తాడండి. సో 2 అంటే మొదటి రోజు కృష్ణ, రెండో రోజు గోపాల్. అంటే ఇలా రాసుకుంటూ వెళ్ళాలండి. 3+2 3+2 3+2 అలా రాసుకుంటూ పోవాలంటే టైం పడుతుందండి. అంటే కృష్ణ ఒక రోజు, గోపాల్ ఒక రోజు అండి. దీన్ని నేను ఇదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక సైకిల్గా తీసుకుంటున్నానండి. దీన్ని ఒక సైకిల్గా తీసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? దీన్ని ఒక సైకిల్గా తీసుకుంటున్నాను. సో ఎందుకంటే 3+2 3+2 అనేది రిపీట్ అవుతుంది. ఒక సైకిల్ అంటే ఎన్ని డేస్? 2 డేస్. ఎందుకంటే కృష్ణ ఒక రోజు, గోపాల్ ఒక రోజు. ఒక సైకిల్ అంటే 2 డేస్. ఒక సైకిల్లో ఎన్ని పనులు అయిపోతున్నాయి? 5 యూనిట్స్ అయిపోతున్నాయి. అలాంటి 5s ఎన్ని ఉంటాయి 24లో? అలాంటి 5s ఎన్ని ఉంటాయి 24లో? 4 ఉంటాయి. అంటే మనం ఖచ్చితంగా 4 సైకిల్స్ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఎన్ని సైకిల్స్ వెళ్ళొచ్చు? 4 సైకిల్స్ వెళ్ళొచ్చు. ఒక సైకిల్ అంటే ఎన్ని డేస్? 2 డేస్. ఒక సైకిల్ అంటే 2 డేస్. 4 సైకిల్స్ అంటే 8 డేస్. 4 సైకిల్స్ అంటే ఎన్ని డేస్? 8 డేస్. అంటే 8 డేస్కి ఎంత వర్క్ అయిపోతుందండి? 4 into 5 20 యూనిట్స్ అయిపోతుందండి. 4 into 5 20 యూనిట్స్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారండి? పనికి ఎవరు వస్తారు? కృష్ణ వస్తారండి. కృష్ణ ఎన్ని చేయగలడండి? 3 చేయగలడు. ఈ 3 చేసింది ఏ రోజు అంటే 9వ రోజు. ఈ 3 చేసింది ఎన్నో రోజు అంటే 9వ రోజు. అంటే 9 రోజులకి ఇక్కడ ఒక 20, ఇక్కడ 3 23 అయిపోయినాయండి. మొత్తం 24 అండి. ఇంకొక పని ఉందండి. ఆ పని ఎవరు చేయాలి? గోపాల్ చేయాలండి. కానీ గోపాల్ డే ఎంత తీసుకుంటాడా? గోపాల్ ఎఫిషియన్సీ ఎంత? 2 parts అండి. గోపాల్ ఒక రోజు పనికి వెళ్తే 2 చేయగలడండి. కానీ మనకు చేయాల్సింది ఎంత? ఒకటేనండి. ఒకటే. అంటే ఎంటైర్ డే పడుతుందండి? పడదండి. ఒక హాఫ్ డే పడుతుందండి. అంటే 9 రోజుల తర్వాత హాఫ్ డే అంటే మనకి ఎన్ని డేస్ పడుతుందండి? టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 9.5 days పడుతుందండి. సో టోటల్ వర్క్ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 9.5 days. అలా ఫీ క్లియర్ అండి. అదే The average of the 3 numbers is 77. The first number is twice the second and the second number is twice the third. So find the first number. 3 సంఖ్యల యొక్క సగటు 77. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి రెట్టింపు మరియు రెండవ సంఖ్య మూడవ సంఖ్యకి రెట్టింపు. మొదటి సంఖ్యను కనుగొనండి. ఒకసారి చూస్తే 3 సంఖ్యల యొక్క సగటు అండి. అంటే 3 సంఖ్యల యొక్క సగటు అంటే సో 3 సంఖ్యల యొక్క సగటు అంటే a + b + c by 3 is equal 77. 77 3 times is what అమ్మా? 73 times 210. 3 7s are 21. So 21 plus 210 231. అంటే a + b + c is what? 231. a + b + c is what? 231. సో ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ ఈస్ ట్వైస్ ద సెకండ్ అండి. ఫస్ట్ నెంబర్ ఈస్ ట్వైస్ ద సెకండ్. సెకండ్ నెంబర్ ఈస్ ట్వైస్ ద థర్డ్ అండి. సెకండ్ నెంబర్ ఈస్ వాట్? ట్వైస్ ద థర్డ్. అంటే ఇక్కడ మనం థర్డ్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే అంటే సీన్ ఎక్స్ అనుకుంటే బి ఎంత అవుతుందండి? 2x అవుతుందండి. బి ఎంత అవుతుందండి? సెకండ్ నెంబర్ 2x అవుతుందండి. అప్పుడు ఏ ఎంత అవుతుందండి? 4x అవుతుందండి. ఏ ఎంత అవుతుంది? 4x అవుతుందండి. ఓకేనండి. సో థర్డ్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ 2x అవుతుంది. ఫస్ట్ నెంబర్ 4x అవుతుందండి. అంటే మొత్తం ఎన్ని ఎక్స్ అమ్మా? 7x అండి. 7x ఈజ్ ఈక్వల్ 231. 7x ఈజ్ ఈక్వల్ టు వాట్? 231.
7x is equal to 231, x is equal to what అమ్మా, x is equal to what, 7 3s 21, 7 3s 21, ఓకేనమ్మా, 7 3s 21, 7 3s 21, 7 3s 21, x is equal to 33 అండి. అడిగింది ఫస్ట్ నెంబర్ అండి, ఫస్ట్ నెంబర్ అంటే 4x అండి. సో 4 into 33, 4 into 33 is nothing but 4x, 4 into 33, 433 times 132, 430 times 123, 4 plus 12, 12 plus 120, 132, exactly 132. మీకు కావాల్సిన మొదటి సంఖ్య 132. సో when 2 power 31 is divided by 5, the remainder will be what? సో మనం ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పుకున్నామమ్మా. సో 2 power 31 అనేది మనం 5తో డివైడ్ చేసినప్పుడు, సో సైక్లిసిటీ, ఓకేనమ్మా, సైక్లిసిటీ బేస్ చేసుకుని మనం చేస్తున్నాం. ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా మనం చెప్పుకున్నాం. సో మనకు 37th పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పుకున్నాం. సో 2కి సైక్లిసిటీ ఏంటంటే 4. సో పవర్ని 4తో డివైడ్ చేయండి. అంటే 4తో డివైడ్ చేసినప్పుడు, భాగించినప్పుడు వచ్చేటువంటి శేషాన్ని 2కు పవర్లో పెట్టండి, వచ్చేటువంటి రిమైండర్ 2కు పవర్లో పెట్టండి. సో రిమైండర్ ఎంత వస్తుందండి, 3 వస్తుందండి. 4 7 28. సో 28 అంటే 2 power 3 వస్తుందండి, 2 power 3, ఓకేనమ్మా. సో 2 power 3/5 అండి. 2 power 3 అంటే ఎంతమ్మా, 8 అండి. 2 power 3 అంటే ఎంత, 8. సో 8/5 అండి. 8/5 అంటే 5తో చేసిన తర్వాత రిమైండర్ ఎంత వస్తుందండి, 3 వస్తుందండి. రిమైండర్ ఎంత వస్తుందండి, 3 వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. సునంద ఈజ్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ హర్ సెల్లింగ్ ప్రైస్. సో వాట్ ఈస్ హర్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్? సునంద తన అమ్మకపు ధరపై 20% లాభం పొందుతుంది. ఆమె అసలు లాభ శాతం ఎంత? అసలు లాభ శాతం అంటే జనరల్గా కూడా లాభ శాతం అనేది కొన్న వేల మీద లెక్కెడతారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ జనరల్లీ క్యాలిక్యులేటింగ్ ఆన్ కాస్ట్ ప్రైస్. కానీ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే 25% వచ్చింది. దెన్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నారు. 25% ప్రాఫిట్ అంటే దాని మీనింగ్ ఏంటండి? 25% ప్రాఫిట్ ఇస్ నథింగ్ బట్ దట్ మీనింగ్ ఇస్ వాట్, 25% ప్రాఫిట్ ఇస్ నథింగ్ బట్ 1/4. 1/4 అంటే సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఈ 4 parts అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ 4 parts అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో 1 part ఏమవుతుందండి, ప్రాఫిట్ అవుతుంది, అంతే కదా. 1 part ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ మీద లెక్కెట్టారు, అమ్మకపు వేల మీద లెక్కెట్టారు. 4 parts is selling price, 1 part is profit. Then cost price is what? Cost price is what? 3 parts. అంతే కదా. కాస్ట్ ప్రైస్ is what? 3 parts. సార్ కాస్ట్ ప్రైస్ ఎట్లా వచ్చింది సార్ మీకు? కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ కదా. సెల్లింగ్ ప్రైస్ is 4 parts, ప్రాఫిట్ is 1 part. Then cost price is what? 3 parts. కాస్ట్ ప్రైస్ is what? 3 parts. జనరల్గా కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్. మనకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు. 4 - 1 అంటే 3 parts. కాస్ట్ ప్రైస్ is 3 parts. ప్రాఫిట్ ఇస్ వాట్ అమ్మ, 1 part. సో 1/3 అంటే ఎంతమ్మా, 1/3 అంటే ఎంత, 100/3, లేదా 100/3 అని రాసుకోవచ్చు, లేదా 33 1/3 అని రాసుకోవచ్చు. సో మన ఆప్షన్ 100/3 ఉంది కాబట్టి, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. మొదటి 10 బేస్ సంఖ్యల సగటు, మొదటి 10. సో 1 3, ఓకేనమ్మా. సో 5, సో 7 9 11 13 15 17, సో 19, మొదటి 10 వచ్చాయా? 4 5 6 7 8 9 10, మొదటి 10. సో ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయండి, మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనండి, మీకు 10 అడిగాడు కాబట్టి రాశాను, లేదంటే పెద్దది అడిగినప్పుడు రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయలేమండి. సో ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మిడిల్లో ఉన్నటువంటి ఈ 2 నెంబర్స్ యొక్క సగటే, సో మొత్తం నెంబర్స్ యొక్క సగటు అవుతుందండి. 9కి 11కి సగటు ఎంత అండి? 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 10. లేదా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ అండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ యావరేజ్ ఆఫ్ అంటే మొదటి పదము చివరి పదముల యొక్క సగటే ఈ మొత్తం యొక్క సగటు అవుతుందండి. సో 1 + 19/2 అన్నా కూడా 10 అండి. ఇలా కూడా చేయొచ్చండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ద రేషియో ఆఫ్ 2 numbers is 3:8 and the difference is 115. సో దెన్ ఫైండ్ ద స్మాలర్ ఆఫ్ ద 2 numbers. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:8, వాటి వ్యత్యాసం 115. అప్పుడు ఆ రెండు సంఖ్యలో చిన్నదేంటి? సో వ్యత్యాసం అన్నాడండి, అంటే 3 భాగాలకి 8 భాగాలకి డిఫరెన్స్ ఎంత అండి? 5 parts అండి. సో 5 parts ఇన్ నథింగ్ బట్ 115. 5 parts ఇన్ నథింగ్ బట్ వాట్, 115. సో 5 how many times అండి? 23 times అండి. 5 how many times అండి? 23 times. They're asking smallest number. Smallest number is 3 parts అండి. సో 3 × 23, 3 × 23. సో 3 × 23 is what అండి? 69. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 69. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 53 చూడమ్మా. 53 చూడండి జాగ్రత్తగా. A train with uniform speed goes past a stationary object in 10 seconds. The same train goes past a platform of length 150 meters with the same speed in 25 seconds. Find the speed of the train in km/h. ఒకే వేగంతో కూడిన రైలు 10 సెకండ్లో స్థిరమైన వస్తువును దాటుతుంది.
అదే రైలు 25 సెకండ్లో అదే వేగంతో 150 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ దాటుతుంది. గంటకు ఎన్ని కిలోమీటర్లు వేగంతో రైలు ప్రయాణిస్తుంది? ఒకసారి మీరు గమనిస్తే ఒక స్థిరమైన వస్తువును దాటడానికి 10 సెకండ్లు పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రైను ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని కింద క్రాస్ చేసేటప్పుడు ఓకేనమ్మా. సో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. అదే ట్రైను ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ని దాటుతున్నప్పుడు సో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. అంటే ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని క్రాస్ చేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అంటే ట్రైన్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. అప్పుడు 10 సెకండ్స్ పట్టింది. సెకండ్ కేసులో ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, ఇట్ విల్ టేక్ 25 సెకండ్స్. స్టార్టింగ్లో 10 సెకండ్స్ పట్టింది, ఇప్పుడు 25 సెకండ్స్ పట్టింది. ఎందుకు 15 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? సో ప్లాట్ఫామ్ లెంత్ ఉండడం బట్టి, అంతే కదా. 15 సెకండ్స్ ఎందుకు ఎక్స్ట్రా పట్టింది సెకండ్ కేసులో? ప్లాట్ఫామ్ లెంత్ ఉండబట్టేగా. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 150. అంటే 15 సెకండ్స్లో ట్రైన్ 150 మీటర్స్ వెళ్ళినట్టు. 15 సెకండ్స్లో 150 మీటర్స్ వెళ్తే 1 సెకండ్కి 10 మీటర్స్ వెళ్ళినట్టు. ఒక సెకండ్కి 10 మీటర్స్ అంటే స్పీడ్ ఇస్ వాట్ 10 మీటర్ పర్ సెకండ్. కానీ మనకు కిలోమీటర్ పర్ అవర్లో కావాలి. ఇంటూ 18/5. 5 1s are 5 2s are 18 2s are 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 36. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ట్రైను ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని క్రాస్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్ అండి? 10 సెకండ్స్. ద సేమ్ ట్రైన్ ఈజ్ క్రాసింగ్ సో ప్లాట్ఫామ్ 150 meters. So length of the train plus platform length by speed of the train is equal to how many seconds అండి? 25 seconds. ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ సేమే, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ సేమే. ఎందుకు సో 15 సెకండ్స్ ఎక్స్ట్రా పెట్టిందంటే ఇక్కడ 150 మీటర్స్ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఇక్కడ 15 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. ఓకేనండి. 15 సెకండ్స్ ఎక్స్ట్రా ఎందుకు పట్టింది అంటే 150 మీటర్స్ ఎక్కువ ఉండడం వల్ల. అంటే దాని మీనింగ్ ఏంటి? 15 సెకండ్స్లో 150 మీటర్స్ వెళ్ళినట్టు. అంటే ఒక సెకండ్కి ఎన్ని మీటర్స్ వెళ్తుందండి? 10 మీటర్స్ వెళ్తుందండి. అంటే ఒక సెకండ్కి 10 మీటర్స్ అంటే సో 10 మీటర్ పర్ సెకండ్ కదా. స్పీడ్ ఇస్ వాట్ 10 మీటర్ పర్ సెకండ్ కదా. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ వాట్ 10 మీటర్ పర్ సెకండ్ కదా. 10 మీటర్ పర్ సెకండ్ మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5. 5 1s are 5 2s are 2 18s are 36. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. So triangle DEF is right angle triangle at E. Angle DFE is equal 30 degrees. Then find the value of sin D minus 1/3. So త్రిభుజం DEF యొక్క లంబకోణం ఈ వద్ద ఉంది. సో యాంగిల్ DFE is equal 30 degrees. అయితే sin D minus 1/3 విలువను కనుగొనండి. ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే DEF అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో DEF అనేది రైట్ యాంగిల్ అట్ E. సో DEF. సో 90, this is what 90 degrees. మరో కోణం ఇచ్చారండి DFE. దిస్ ఇస్ వాట్ 30 degrees. ఇది 30 degrees అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుందండి? 60 degrees అవుతుందండి. ఎందుకంటే ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees అండి. ఇదే ట్రయాంగిల్ 3 యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ బి 180 degrees. ఒకటి రైట్ యాంగిల్ అని వాళ్ళే ఇచ్చినారు, ఒకటి 30 degrees, రిమైనింగ్ ఇస్ వాట్ 60 degrees. అడిగింది sin D, sin 60 అంటే ఎంతమ్మా? √3/2. sin D minus 1/3. So sin 60 is √3/2 minus 1/3. So your answer LCM is what? 6. LCM is what? 6. 2 ki 3 ki. 2 3s are 3 into √3. 3 √3. 3 2s are 2 1s are 2. 3 √3 minus 2/6. 3 √3 minus 2/6. 3 √3 minus 2/6. So your answer is what? Option B. The LCM of two consecutive even numbers is 144. Then find the numbers. వరుసగా 2 సరి సంఖ్యల యొక్క కసాగు 144 అయిన సంఖ్యలు కనుగొనండి. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు. ఏ 2 సంఖ్యల యొక్క కసాగు 144 చెప్పొచ్చు. ఇప్పుడు 16 18. సో ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? 2 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 8 టైమ్స్ పోద్ది. సో 18 8 జాస్ 144. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ 2 సంఖ్యల యొక్క ఏ 2 వరుస సరి సంఖ్యల యొక్క కసాగు 144 అవుతుందంటే 16 18. ఓకేనమ్మా, 16 18. Simple interest on a certain sum of money for 5 years at 10% per annum is half of the compound interest on 8,000 for 2 years at 25% per annum. The sum placed on the simple interest is what? సంవత్సరానికి 10% బారు వడ్డీ చెప్పిన 5 సంవత్సరాలకు వచ్చే వడ్డీ 8,000 రూపాయలపై సంవత్సరానికి 20% చక్ర వడ్డీ చెప్పిన 2 సంవత్సరాలకు వచ్చే వడ్డీలో సగం ఆయన బారు వడ్డీకి పై ఉంచినటువంటి అసలు ఎంత?
ఇక్కడ విషయం ఏంటంటే చక్కెర వడ్డీ ఎంతైతే వస్తుందో దాంట్లో సగం బారు వడ్డీ వస్తుంది. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కెర వడ్డీ ఎంత వస్తుందో తెలుసుకుందాం. చక్కెర వడ్డీకి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత అంటే 8,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇస్ వాట్ 8,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ 25%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అండి 2 years. సో 8,000 25%. అమ్మ 25% అంటే 2 times half. 8,000 half 4,000, 4,000 half 2,000. First year compound interest is 2,000. First year compound interest is what 2,000. What about second year compound interest? Second year compound interest is nothing but first year interest 2 plus మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. అంటే ఈ 2,000 మీద మళ్ళా 25%. 2,000 మీద 25%. 2 times half చేయాలి. 2,000 half 1,000, 1,000 half 500. అంటే సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ 500. దిస్ ఇస్ వాట్ 2 years compound interest. This is first year compound interest. This is second year compound interest. Together is what 4,500. This 4,500 is what 2 years compound interest on 8,000. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4,500 వస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ దీంట్లో హాఫ్ రావాలి. దీంట్లో ఎంత రావాలంటే హాఫ్ రావాలి. సో చూస్తే మా 10% 5 years అండి. అంటే 1 yearకి 10% అండి. 5 years కంటే 50%. And 50% of the interest will be equivalent to 50% of the principal will be equivalent to సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే దాంట్లో హాఫ్ వస్తుందండి. అంటే 4,500 హాఫ్ వస్తుందండి. హాఫ్ అంటే ఎంత అంటే 2,250. అంటే 50% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ 2,250. దెన్ వీ నీడ్ వాట్ అమ్మా 100% ఆఫ్ ద ప్రిన్సిపల్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంచినటువంటి ప్రిన్సిపల్ ఎంత ఎగ్జాక్ట్గా డబల్ కదా. డబల్ అంటే ఎంతమ్మా 4,500. సో మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత అంటే 4,500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ఇఫ్ వన్ పైప్ సో pipe A can fill a tank in 20 minutes. Then 5 pipes each of 20% efficiency so of A can fill the tank in how many hours? How many minutes? ఒక పైపు ఏ అనే పైపు 20 నిమిషాలకు తొట్టిని నింపగలిగితే 5 పైపులు ఒక్కొక్కటి ఏలో 20% సామర్థ్యం కలిగి ఉంటే ఆ తొట్టిని ఎన్ని గంటల్లో నింపవచ్చు? చూడమ్మా ఏ అనే పైపు ఒకటే అయితే 20 నిమిషాలు నింపుతుందండి. ఒక పైపు అయితే 20 నిమిషాలు నింపుతుంది. ఓకేనండి. దీని యొక్క సామర్థ్యం ఏ పైప్ సామర్థ్యం 100% అండి. ఏ యొక్క సామర్థ్యం ఎంత 100%. అసలు చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 5 పైప్స్ ఉన్నాయి. ఒక్కోదాని ఎఫిషియన్సీ 20% అంటే 5 into 20 అంటే 100%. అంటే ఏ ఒక్క పైపు ఎంతైతే ఎఫిషియన్సీ ఉంటుందో మిగతా 5 పైపుల ఎఫిషియన్సీ ఎంత అంటే సేమ్ టైం పడుతుంది. మన ఆన్సర్ 20 నిమిషాలను డైరెక్ట్ క్లిక్ చేయొచ్చండి. లేదంటే మీకు ఆన్సర్ కావాలని చెప్తున్నాను. ఒక పైపు 20 నిమిషాలు పడుతుంది 100% ఎఫిషియన్సీతో వర్క్ చేసినప్పుడు. ఈసారి 5 పైపులు ఓకేనమ్మా ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎన్ని నిమిషాలు హౌ మెనీ అవర్స్? ఎఫిషియన్సీ ఎంత అంటే 20%. సో 20% ఇంటూ 5 అంటే 100%. 100% క్యాన్సిల్ అవుతే H2 ఈజ్ ఈక్వల్ టు 20 minutes. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 20 minutes. ఇలా చేయాల్సిన అవసరం లేదండి. ఎగ్జాక్ట్గా మనం క్వశ్చన్ చూసినప్పుడే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈజీగా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ద రేషియో ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ రామ్ అండ్ సోహన్ ఇస్ 5:8. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ 10 years hence would be 7:10. వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ద రామ్? రాము మరియు సోహన్ల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:8. సో 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 7:10గా ఉంటుంది. రాము యొక్క ప్రస్తుత వయసు ఎంత? రాము యొక్క ప్రస్తుత వయసు అంటే 5 parts అండి. అంటే మన ఆన్సర్ అన్ని 5కి మల్టిప్లై ఉన్నాయండి. 5:10 కాస్త 7:10 అయిందండి. అంటే 5 parts కాస్త 7 parts అయింది. 8 parts కాస్త 10 parts అయిందండి. అంటే 2 parts ఇంక్రీజ్ అయిందండి. 2 parts దేనివల్ల ఇంక్రీజ్ అయింది? 10 years పెరగడం వల్ల కదా. అంటే 2 parts అంటే 10 years అండి. 2 parts 10 years అయినప్పుడు 1 part ఎంత అవుతుంది? 5 years అవుతుందండి. ఇప్పుడు 5 parts ఎంత అవుతుందండి? 25 years అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 25 years. అలా ఆన్సర్ని మనం డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 25 years. మీరు కావాలంటే చూడండి. సో ప్రజెంట్ ఏజ్ ఇస్ వాట్ ప్రస్తుత వయసుల నిష్పత్తి. ఓకేనమ్మా ప్రజెంట్. సో ప్రజెంట్ ఏజ్ ఇస్ వాట్ అమ్మా? సో 5:8. 5:8 అండి. 10 years తర్వాత అండి. సో 10 years తర్వాత రేషియో ఏమైందండి? 7:8 అయిందండి. 7:8. 7:10. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి? ఇక్కడ 2 parts ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందండి? 2 parts ఇంక్రీజ్ అయిందండి. 2 parts దేనివల్ల ఇంక్రీజ్ అయింది? ఈ 10 years వల్లే కదా. అంటే 2 parts అంటే 10 years అండి. ఈచ్ పార్ట్ ఇస్ వాట్ 5 years. 2 parts is 10 years. ఈచ్ పార్ట్ is 5 years. సో రామ్ ప్రజెంటేజ్ అండి. రామ్ ప్రజెంటేజ్ ఈజ్ 5 parts. సో 5 into 5. సో 5 into 5 is what 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 25. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 25 years. In what ratio must a coffee at 110 rupees a liter be mixed with coffee at 60 rupees? So the mixture may worth 80 rupees a liter. సో 110 రూపాయలు గల కాఫీ 60 రూపాయల గల కాఫీలను ఏ నిష్పత్తిలో కలపడం ద్వారా సో మిశ్రమం అనేది 80 రూపాయలు విలువకు సమానమైన మిశ్రమం వస్తుంది. చూడమ్మా ఒక రకమేమో 110 మిశ్రమాల ద్వారా చేద్దాం. మరొక రకమేమో 60 రూపాయలండి. సో మిశ్రమేమో 80 రూపీస్ అండి. అంటే మిక్చర్ వాల్యూ 80 రూపీస్ అండి. సో డిఫరెన్స్ ఇస్ వాటమ్మా 20. డిఫరెన్స్ ఇస్ వాటమ్మా 30. సో 20:30 అంటే 2:3. 20:30 అంటే 2:3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2:3. సో 2:3 నిష్పత్తిలో మనం కలపాలండి.
సో ఏబిసి ఈజ్ అన్ ట్రయాంగిల్ అండి. ఇఫ్ సైన్ ఆఫ్ a plus b by 2 is equal to root 3 by 2, then sin of c by 2 value will be what? సో a plus b అండి. ఒకసారి మీరు చూస్తే సైన్ ఎప్పుడు √3/2 అవుతుందండి. సైన్ ఎప్పుడు √3/2 అవుతుంది? సైన్ 60 అయినప్పుడు, అంతే కదా. అంటే a plus b by 2 విల్ బి ఈక్వల్ అంటే 60 డిగ్రీస్. a plus b by 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 60 డిగ్రీస్. అంతే కదా. సైన్ ఎప్పుడు √3/2 అవుతుందంటే సైన్ 60 అంటే √3/2. a plus b by 2 అంటే 60 డిగ్రీస్. అప్పుడు a plus b ఎంత అవుతుందండి? 120 డిగ్రీస్ అవుతుందండి. a plus b ఎంత అవుతుందండి? 120 డిగ్రీస్ అవుతుందండి. a plus b ఈజ్ 120 డిగ్రీస్ అండి. జనరల్గా ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అండి. అప్పుడు a plus b అనేది 120 డిగ్రీస్ ఉన్నప్పుడు c ఎంత ఉండాలంటే 60 డిగ్రీస్ ఉండాలండి. ఎందుకంటే 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. అంటే c అనేది 60 డిగ్రీస్ అండి. కానీ మనకు కావాల్సిన సైన్ c by 2 అండి. సైన్ c by 2 అంటే సైన్ c అంటే 60 by 2 అంటే 30, సైన్ 30. సో సైన్ 30 ఈజ్ వాట్ అమ్మా? 1/2. సైన్ 30 ఈజ్ వాట్? 1/2. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? 1/2. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 6 1/4% ఆఫ్ 752 grams ప్లస్ 7 1/7% ఆఫ్ 574 grams ఇస్ వాట్? మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నానండి. 6 1/4 అంటే 1/16 అండి. 1/16 ఓకేనండి. 7 1/4 7 అంటే 1/14 ఫ్రాక్షన్ అండి. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నానండి మైండ్ క్యాలిక్యులేషన్స్లో. ఓకేనమ్మా, మైండ్ క్యాలిక్యులేషన్స్లో ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను. 16 టేబుల్తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 16 6 hours 64, రిమైండర్ ఇస్ 112. 16 7 hours ప్లస్ 14తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 14 4 are 56, 14 1s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1. సో క్వశ్చన్ నెంబర్ 94. 6 1/4% of 752 grams plus 7 1/7% of 574 grams is what? 6 1/4% అండి. సో వీ నో వెరీ వెల్ దిస్ ఈజ్ వాట్? 1/16 ఫ్రాక్షన్. మీరు కావాలంటే ఫ్రాక్షన్ టేబుల్ చెక్ చేసుకోవచ్చు. 16తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 16 4s are 64, 16 4s are 64, రిమైండర్ ఇస్ 112. సో 16 7s are 112. ఎస్. 7 1/7% అండి. 7 1/7% నథింగ్ బట్ 1/14 ఫ్రాక్షన్ అండి. మీరు కావాలంటే ఫ్రాక్షన్ టేబుల్ చెక్ చేసుకోవచ్చు, మైండ్ క్యాలిక్యులేషన్స్లో ఉంటుంది. సో 14 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 14 4s are 56, 14 1s are. 47 plus 41 88. 47 plus 41 88. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి మనం ఇప్పుడు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 1 + 2x అండి. 10% ఆఫ్ 60 అంటే 6 అండి. 6 + 1 + 2x, 1 + 2x. ఓకేనండి. సో ఇక్కడ మనకు 4x ఉందండి. సో 4x ఉంది కాబట్టి ఇక్కడ 7 + 2x రాద్దాం. దీన్ని ఈ మొత్తాన్ని 7 + 2x రాద్దాం. ఓకేనమ్మా, 7 + 2x రాద్దాం. అప్పుడు ఏమవుతుందండి? సో 4x మైనస్ అంటే -7 వస్తుంది. ఇక్కడ -2x వస్తుంది. ఓకేనండి, -2x వస్తుంది. సో ఇంకేముందండి? +18 ఉందండి. ఇక్కడ +18 యాడ్ చేసేయండి ఇక్కడ. ఓకేనమ్మా. 4x - 7 - 2x ఈజ్ ఈక్వల్ 11x - 21. 11x - 21. ఇక్కడ చూడమ్మా, 4xలో నుంచి 2xని సబ్ట్రాక్ట్ చేస్తే 4xలో నుంచి 2xని సబ్ట్రాక్ట్ చేస్తే 2x ఉంటుందండి. ఓకేనమ్మా. ఈ 2x యువతలకు వస్తే 9x అవుతుందండి. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు ఆ 21 కూడా యువతలకు తీసుకురండి అమ్మా. ఆ 21 కూడా యువతలకు తీసుకురండి. +21 అవుతుంది. అంటే 18 + 21 - 7. చూడమ్మా, ఇది ఎంత అవుతుందండి? సో 18 + 21. 18 + 21 అంటే మనకు 39. 39లో 7 తీసేస్తే 32. అంటే x ఈజ్ ఈక్వల్ టు వాట్? 32/9. x ఈజ్ ఈక్వల్ టు వాట్? 32/9. x ఈజ్ ఈక్వల్ టు వాట్? 32/9. సో 32/9. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని సింప్లిఫై చేయాలండి. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 4 - 6 అండి. 4 - 6 అంటే -2. -2² అంటే +4. -(+4) -4. -3 × -2 +6 +6 డివైడెడ్ బై 9/3 అంటే ఎంతమ్మా? 3. 18 సో 9/3 × 5. చూడమ్మా, 18 - 9/3 × 5. సో 3 1s are 3 3s are 3 5s are is what? 15. 18 - 15 అంటే 18 - 15 is 3. 18 - 15 is 3. ఓకేనమ్మా. 9/3 అంటే 3 3s are 3 × 5 15. 18 - 15 3. 6 + 6 12. 12 - 4. 12 - 4 8. 8/3. 8/3. So your answer is what? 8/3. Option D is the right answer. So question number 97. A and B entered into a partnership investing 16,000 rupees, 12,000 rupees respectively. After 3 months, A withdraws 5,000 rupees while B invested 5,000 more. After 3 more months, C joins with the business with a capital of 21,000.
The share of B exceeds that of C out of the total profit of 26,400 after 1 year will be what? ఏబీలు వరుసగా 16,000 12,000తో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. 3 నెలల తర్వాత ఏ ఉపసంహరణ 5,000 ఉండగా బి 5,000 రూపాయలు ఎక్కువగా పెట్టుబడి పెట్టాడు. మరో 3 నెలల తర్వాత సి 21,000తో బిజినెస్లో చేరాడు. సో ఒక సంవత్సరం తర్వాత మొత్తం లాభం 26,400 అవుతాయి. బి యొక్క వాటా సి యొక్క వాటా కంటే ఎంత ఎక్కువ? చూద్దామండి. అన్ని వాటిలో జీరోస్ తీసేయండి అమ్మా. అన్నింటిలో జీరోస్ తీసేయండి. 3 జీరోస్ అనేవి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనండి. సో ఫస్ట్ ఏ గురించి చూద్దాం. ఏ గురించి చూసినట్లయితే ఫస్ట్ 3 మంత్స్కి 16 పార్ట్స్ అండి. 3 into 16 ఫస్ట్ 3 మంత్స్కి. ఓకేనమ్మా. 3 మంత్స్ తర్వాత 5,000 విత్డ్రా చేసుకున్నాడు. అంటే 5 పార్ట్స్ విత్డ్రా చేసుకున్నాడు. అంటే రిమైనింగ్ 9 మంత్స్కి 11 పార్ట్స్ అండి. అంటే కదా 16,000 ఉండేది 5,000 విత్డ్రా చేసుకుంటే మిగతా 11,000 ఉంటుంది. అంటే 11 పార్ట్స్. ఇది ఏ. ఇంకా బి విషయానికి వచ్చేసరికి ఫస్ట్ 3 మంత్స్కి 12 పార్ట్స్ పెట్టాడండి. కానీ నెక్స్ట్ 9 మంత్స్కి 5,000 యాడ్ చేశారండి. అంటే 12 పార్ట్స్కు 5 పార్ట్స్ యాడ్ చేస్తే 17 పార్ట్స్ అవుతుందండి. ఇంకా సి విషయానికి వస్తే మరో 3 నెలల తర్వాత అంటే మొత్తం 6 నెలలు అయిపోయినాయి. స్టార్టింగ్ 3 నెలలు అయిపోయినాయి. తర్వాత మరో 3 నెలలు అంటే 6 నెలలు అయిపోయినాయి. 6 నెలలు అయిపోతే ఇంకొక 6 నెలలు ఉంటాయి. సో 21 పార్ట్స్ అండి. 21 పార్ట్స్. చూద్దాం. ఇది 48 అండి. 48 + 99 147. 36 + 153. దిస్ ఇస్ 153. దిస్ ఇస్ 36. అంటే 180, 189. సో 126. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 21 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 21 7s are, 21 9s are, 21 6s are. 7:9:6 అంటే 16 + 6 22 parts. 22 parts is nothing but how much అండి? 22 parts is nothing but 26,400. So 22 1s are 22, remainder is 44, 22 2s are 1,200 times. And one part is nothing but 1,200. They're asking the difference between B and C. Difference between B and C is what? 3 parts. 3 parts. One part is 1,200. 3 parts is 3,600. 3 parts is 3,600. Option C is the right answer. Question number 98. What is the arithmetic mean of 2, 4, 6 and so on up to 30? So అంకగణిత సగటు అడుగుతున్నారండి. సిరీస్ ఇచ్చినాడు. This series is an arithmetic progression. Whenever the series is an arithmetic progression, so average is nothing but what? So the average of first and last term. The average of first and last term. The average of first and last term. Okay nandi. So 32/2 is nothing but 16. So arithmetic mean is nothing but what? 16. Option D is the right answer. This is all about RRC Group D Grand Test number 38 Mathematics explanation. Thank you all of you.